నమస్కారం అందరికీ. ప్రస్తుతము వేసవి స్టార్ట్ అయినా కానీ బగబగా మండుతుంది. మనకు తెలుసు కదా, మన ప్రాంతం ఉండదంటే ఎండాకాలం వస్తే నీళ్ళు అంటడుగా పోతాయి, అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతాయి, ఎక్కడ నీళ్ళు దొరకబడుతుంది. ప్రస్తుతం మన జనజీవనాలు ఉన్న సాటినే నీళ్ళు దొరక ఇబ్బంది పడుతున్నాం ప్రస్తుతానికి. ఇక్కడ కొండ ప్రాంతం వచ్చేసి ఎక్కడేగా నీళ్ళు లేవు, ఎందుకంటే బోర్లో నిండిపోయి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మూగ ప్రాణులకు తాగడానికి నీళ్ళు లేక చాలా మూగ ప్రాణులు వచ్చేసి రోడ్డు మీదకి వచ్చి చనిపోతున్నాయి. పొలాల్లోకి వెళ్ళి అక్కడ పొలాలను నాశనం చేస్తున్నాయి వాటర్ కోసము, తాగుడు నీరు కోసము. అటువంటి ఇబ్బంది లేకుండా గత కొన్ని సంవత్సరాలుగా మనం శ్రీ వినాయక ఫౌండేషన్ టీం ఏం చూస్తున్నామంటే దాదాపు 100 తొట్లు దాకా తయారు చేయించి ఇటువంటి కొండ ప్రాంతాలు ఉన్న ఏరియాలో ఆ తొట్లను అందించి నీటి తొట్లను పెట్టి నిరంతరము వాటికి అంటే వేసవికాలం అయిపోయేంత వరకు ఈ నీటి తొట్టు ద్వారా నీటిలో నింపుతూ వాటికి ఆకలి దప్పులు తీరుస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరం కానీ మనం చూడండి, ఇప్పుడు బ్రహ్మంగారం ముట్టబోయే ఘాట్ ఇది వచ్చేసి కొండ ప్రాంతం చూడండి, దగ్గర అంటే ఇది మిట్టమాను కొండ ప్రాంతం అంతా దాదాపు ఒక 5 నుంచి 6 కిలోమీటర్ల వరకు ఓన్లీ కొండ ప్రాంతం ఉంది. చూడి కనీసం ఎట్టుందంటే ఇక్కడ అత్యంత భయంకరంగా ఎండది, కనీసం ఇక్కడ మంచిగా నిలుడుకునే పరిస్థితి. చాలా మూగప్రాణులు ఇక్కడంతా అడవి లోపల ఉన్నాయి. అవన్నీ వాటి కోసం ఇబ్బంది లేకుండా మనం దాదాపు ఇక్కడ ఈరోజు ఇక్కడంతా ఒక 20 తొట్టు దాకా పెట్టి చూస్తే లైవ్లో చూస్తారు కదా, ఇక్కడ నీటి తొట్లు పెట్టి వాటికి నీటి వాటర్ కానీ అందియడం పెట్టడం జరిగింది. వాటరే కాదు, వాటికి ఆకలి తీర్చడానికి కానీ పండ్లు కానీ అందివ్వడం జరిగింది. ఇవన్నీ ఆ మూగ ప్రాణులు సాయంత్రం కానీ ఏ టైంలో సరే బయటకు వచ్చి ఇబ్బంది లేకుండా దాంట్లో దప్పి తీర్చుకొని ఆహారం అవి తింటూ తన ఆకలి దప్పి 2 తీర్చడానికి మా ప్రయత్నం చేస్తున్నాము. ఎంత కష్టమైనా సరే మనం ఎంతో కష్టంగా అంది. చాలామంది మనం పోయిన సంవత్సరం పెట్టి తొట్టు పగలగొట్టడం జరిగింది. అయినా కానీ మళ్ళీ సంవత్సరము దాదాపు 1000 ప్రయాసాలకు వచ్చి తొట్లు తయారు చేయించి చూడు మనం మార్నింగ్ వచ్చి ఇక్కడంతా ఎండలోనే ఇవన్నీ మనం పెడుతున్నాము. దయచేసి నేను ఒక్కటే సహోదరులను కోరుకుంటున్నా, దయచేసి మీరు ఈ నీటి తొట్టును పడగొట్టకండి. మీరు ఏం చేయకునే ఇబ్బంది, నీరు పడగొట్టుకోవడం వల్ల ఏంటంటే మేము వచ్చి వాటర్ అందిస్తాము. ఇక్కడ పోయి రోడ్లో పోయే యాత్ర కంటే ఇక్కడ మఠం పోయే వాళ్ళ భక్తులు కానీ కూడా చెప్తున్నాను, మీ దగ్గర వాటర్ బాటిల్ ఏదైనా మిగిలిన వాటర్ కానీ ఏదైనా మీరు అక్కడ బిందెలో మిగిలిన వాటర్ కానీ ఇక్కడ ఉండి నీటి తొట్టులో నింపండి. కనీసము మీరు ఒక్క ప్రాణికైనా దప్పికి తీసి అవుతాయి కాబట్టి. ఎందుకంటే మేము ఈరోజు పోస్తే సాయంత్రానికి వాటర్ అయిపోతున్నాయి, ఉండడం లేదు, చాలడం లేదు.
కాబట్టి మేము ఎక్కడో దూరం నుంచి దాదాపు ఒక 60-70 కిలోమీటర్లు వచ్చేలాగల్లా లేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ పోయే వాళ్ళు ఎవరైనా సరే ఇంకా మీరు సర్వీస్ చేసి ఈ నీటి తోటలో నీళ్ళు నింపడం వల్ల మనం నిరంతరము ఈ మూగ ప్రాణులకు దప్పికి తీర్చడానికి ఉంటుంది. దప్పికి తీర్చమే కాదు, వాటి ప్రాణాలు కాపాడుతాయి. ఎందుకంటే రోడ్డు పోవు, తాగి అట్టికి లోపలికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇది ఒక్కటి మీరు గమనించుకోరుతున్నాము. శ్రీ వినాయక ఫౌండేషన్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.